రైట్, మరి కాసేపట్లోనే తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీల ఉమ్మడి సభ జెండా సభ ప్రారంభం కాబోతోంది. ఈ సభకు జెండా అనేటటువంటి పేరును ఈ రెండు పార్టీలు కూడా పెట్టినటువంటి పరిస్థితి. ఇక మరి కాసేపట్లోనే చంద్రబాబు సభాస్థలానికి చేరుకోనున్నారు. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ కూడా రానున్నారు. అందుకు అనుగుణంగా అక్కడ ఏర్పాట్లన్నీ కూడా చేసినట్టు తెలుస్తుంది. ఇక సభా ప్రాంగణం వద్ద ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రాంబాబు అందిస్తారు. రాంబాబు, తాడేపల్లిగూడెంలో ప్రారంభం కానున్న తెలుగుదేశం పార్టీ జనసేన ఉమ్మడి సభ తెలుగు జన విజయకేతనం జెండా అని నామకరణం కూడా చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేశారు. తెలుగుదేశం పార్టీ జనసేన పొత్తు తర్వాత సీట్లు ప్రకటించిన తర్వాత మొట్టమొదటి సభ కావటం, ఈ సభ వేదికపై నుంచి కూడా ఎవరైతే తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు, అదే రకంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా ఈ సభ వేదిక నుంచి కూడా ప్రసంగించిన నేపథ్యంలో పెద్ద ఎత్తున దాదాపుగా 5 నుంచి 6 లక్షల మంది వరకు ఎవరైతే ఇటు తెలుగుదేశం పార్టీ శ్రేణులు, జన సైనికులు, వీర మహిళలు కూడా పెద్ద సంఖ్యలో వచ్చే అవకాశం ఉంది. దీనికి సంబంధించి ఇప్పటికే కూడా ఏర్పాట్లన్నీ కూడా పూర్తి చేయడం జరిగింది. చూసుకుని విశాలమైన స్టేజ్ని కూడా ఏర్పాటు చేశారు. దాదాపుగా 1000 మంది వరకు దీనికి పట్టే 1000 మంది పట్టే స్టామినా ఉన్న స్టేజ్ని కూడా సిద్ధం చేసిన పరిస్థితి ఉంది. దాదాపుగా తెలుగుదేశం పార్టీకి సంబంధించి 175 నియోజకవర్గాలకు చెందిన ఇన్ఛార్జీలు, అదే రకంగా జనసేనకి సంబంధించి 175 ఇన్ఛార్జీలు మొత్తం అందరూ కూడా స్టేజ్ పైన ఆసీనులు అవుతారు. వీరితో పాటుగా మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, మాజీ మంత్రులు కూడా ఈ సభా వేదికను అలంకరిస్తారు. దీనికోసం పూర్తిస్థాయిలో 5 నుంచి 6 లక్షల వరకు 5 నుంచి 6 లక్షల వరకు కూడా సభ్యులు వస్తారని, ఎవరైతే తెలుగుదేశం పార్టీ జనసేన కార్యకర్తలు వస్తారంటూ అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. మొత్తం దీనికి సంబంధించి ఇక్కడ మనతో పాటు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా తెలుగుదేశం పార్టీ వచ్చి జవహర్ ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, ఎంతమంది వచ్చే అవకాశాలు ఉన్నాయి? ఎప్పుడు సభ ప్రారంభం కానుంది? ఏర్పాట్లు ఎలా చేశారు? ఇది ప్రత్యేకంగా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి ఉమ్మడి బహిరంగ సమావేశం కాబట్టి పెద్ద ఎత్తున ప్రజలు తరలి వస్తూ ఉన్నారు. మేము 6 లక్షలు అనుకుంటున్నాం, కానీ అంతకన్నా ఎక్కువగా వచ్చేటటువంటి పరిస్థితి గ్రామాల్లో కనబడతా ఉంది. పెద్ద ఎత్తున ఈ రాష్ట్రంలో మార్పు కోసం జరుగుతున్నటువంటి సభ ఇది రాష్ట్ర భవిష్యత్తుకి, అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులన్నిటికీ కూడా భవిష్యత్తు కార్యాచరణ రూపొందించుకోవడం కోసం ఈ సభ ఉపయోగపడుతుంది. అదేవిధంగా ప్రజలు పెద్ద ఎత్తున చైతన్యం అయ్యి ఈ రాష్ట్రంలో మార్పు ద్వారా తమ జీవితాలు బాగు చేసుకోవాలని ఆశపడతా ఉన్నటువంటి సభగా దీన్ని చూడవచ్చు. పెద్ద ఎత్తున ప్రజలు తండోపతండలుగా తరలి వస్తూ ఉన్నారు. ఎంతమంది వస్తారు? దీనికోసం ఎటువంటి ఏర్పాట్లు చేశారు? 6 లక్షల మంది వస్తారని మేము అంచనాతో ఉన్నాం, కానీ అంతకన్నా మించేటట్టుగా ఉంది. దానికి అవసరమైతే ఆ ఫ్లెక్సీలు, సైడ్ ఉన్న ఫ్లెక్సీలు, అదేవిధంగా వచ్చేటటువంటి జనానికి ఏర్పాటు చేస్తున్నాం. ఇక్కడ మనతో పాటు మాజీ రాజ్యసభ సభ్యులు గరికపూడి మోహన్ రావు గారు ఉన్నారు, ఖమ్మంపాటి రామ్మోహన్ రావు గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, మీరు చెప్పండి, ఈ సభ ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయి? ఒకేసారి జనసేన అని, అదే రకంగా చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు ఒకే వేదిక నాశనం అవుతున్నారు కదా, ఎలా? ఇప్పుడు ఇంత ముందు కూడా కొన్ని సభలు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అదేవిధంగా ఇద్దరు కలిసి కూడా ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారో చూశారు. కానీ ఈ యొక్క లిస్టు ప్రకటించిన తర్వాత జనసేన తెలుగుదేశం పొత్తు తర్వాత ఈ అభ్యర్థులు ప్రకటించిన తర్వాత మొట్టమొదట సభ ఇది జరుగుతూ ఉంది. కాబట్టి దీనికి ఒక ప్రత్యేకత ఉంది ముఖ్యంగా. ఎందుకంటే ఎన్నికల క్యాంపెయిన్ ఆల్మోస్ట్ ఆల్ శంఖారావం అంటామా, ఇప్పుడే పేరు కూడా దీనికి పెట్టారు, తెలుగు జన విజయ కేతనం అని. అంటే ప్రజల దగ్గరికి విజయ సంకేతం ఎగరవేస్తూ ఉన్నారు. అదిగో చూడండి, తెలుగు జన విజయకేతం అని జెండా, అంటే అదే ఎజెండా ప్రజల దగ్గరికి వెళ్తూ ఉన్నాము. సో అంటే ఏంటంటే రెండు పార్టీలు కలయిక గ్రామ స్థాయి నుంచి, మండల స్థాయి నుంచి, జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి దాకా కలిసి పనిచేయటానికి, అదేవిధంగా ఉన్న ప్రభుత్వం, ఇప్పుడు ఎవరైతే ప్రభుత్వంలో ఉన్నారో ఆ ప్రభుత్వం యొక్క అవకతవకలనండి, లేదా ఏ మాత్రం కూడా ఏ గ్రామానికి వెళ్ళినా తట్టడి మట్టి కూడా పోయలేదు కాబట్టి, ఎక్కడ అభివృద్ధికి నోచుకోలేదు కాబట్టి, వాళ్ళు చేసిన వాగ్దానాలు నెరవేర్చలేదు కాబట్టి, ఇవన్నీ కూడా ప్రజల దగ్గరికి తీసుకువెళ్ళి, ఇంతకుముందు కూడా జనసేన తెలుగుదేశం ఇది మొట్టమొదటిసారి కాదు, అప్పుడు కూడా వెళ్ళినప్పుడు అధికారంలో రావడం జరిగింది. ఇప్పుడు కూడా అధికారం అనేది ఆల్రెడీ ప్రజలు నిర్ణయించుకున్నారు. సార్, ఇరువురు నాయకులు ఏ అంశాలు ప్రధానంగా ప్రస్తావించదలుచుకున్నారు ఇదే వేదిక నుంచి? ఇదే వేదిక నుంచి రాష్ట్ర ప్రభుత్వం యొక్క వైఫల్యాలని చెబుతూ
మనం ఏ విధంగా రెండు పార్టీలు కలిసి ఎందుకు వెళుతున్నాయో చెప్పి ప్రజలకు రేపు మీరు అధికారం ఇచ్చిన తర్వాత ఏమి చేయబోతున్నామో ఇద్దరు నాయకులు, ముఖ్య నాయకులు ప్రజలకు చెప్పనున్నారు. ఈ సందేశాన్ని మా రెండు పక్కల కూడా జనసేన నాయకులు కానీ, తెలుగుదేశం నాయకులు కానీ గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి దాకా తీసుకువెళ్ళి ఈ యొక్క మెసేజ్ని ప్రజల్ని, వాళ్ళు ఏదైతే వాలంటీర్ల వ్యవస్థ ద్వారా ప్రజలను మభ్యపెడుతున్నారో వీటన్నింటినీ తిప్పికొడతాకి ఈ యొక్క మెసేజ్ పనికొస్తుంది. గవర్నమెంట్ కూడా రావటానికి అందులో ఏమాత్రం కూడా ఒక 1% కూడా డౌట్ లేదని చెప్పడానికి పనికొస్తుంది. కీలకమైన సభ కదా, ఇక్కడ ఏమన్నా ఇరు పార్టీలకు సంబంధించి ఉమ్మడి మేనిఫెస్టో ఏమన్నా రిలీజ్ చేసే అవకాశాలు ఉన్నాయా? మీరే చూస్తారు ఈ యొక్క సందేశాన్ని ఏ విధంగా ఇవ్వనున్నారు. ఇంతకుముందే తెలుగుదేశం పార్టీ ఉమ్మడి మేనిఫెస్టో అని ప్రకటించిన 6 కూడా వాటిని విపులంగా మరొకసారి ఇద్దరు నాయకులు చెప్తారు. అదేవిధంగా ఇంకేదన్నా కానీ కొన్ని డెవలప్మెంట్స్ని దృష్టిలో పెట్టుకుని వాటిని కూడా ప్రజలకి విడమర్చి చెప్పడానికి ఈ యొక్క వేదిక పనికొస్తుంది. అది ఇలా చూసుకుంటే మరి కాసేపట్లో ప్రారంభంగా ఉన్న ఈ సభకి సంబంధించి ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేశారు. సుమారు 5 నుంచి 7 లక్షల వరకు కూడా జన సైనికులు, వీర మహిళలు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున వస్తారని కూడా నాయకులు అయితే చెప్తున్న పరిస్థితి. దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో ఏర్పాట్లు అయితే చేసిన పరిస్థితి. మరి కాసేపట్లోనే సభ ప్రారంభం కానుంది. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. ఓకే, థ్యాంక్ యూ.